గ్రేటర్ పరిధిలో రోడ్లు దాటేందుకు పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించారు. కానీ చాలా ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు నిర్వహణ లోపంలో నిరుపయోగంగా ఉన్నాయి. లిఫ్ట్లు పనిచేయకపోవడం మందుబాబులకు అడ్డాగా మారాయి. ఎఫ్ఓబీలు ప్రకటనల కోసం వాడుతున్నారు తప్ప నిర్వహణ మాత్రం కరువైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాదచారులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు అయితే గ్రేటర్ జేహెచ్ఎంసీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను అయితే నిర్మించింది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించి గ్రేటర్లో దాదాపు 23 జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే నిర్మించారు. ఎంతమంది ఉపయోగించుకుంటున్నారనే అంచనా కూడా లేకుండా పోయింది. అయితే మొత్తం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించి కూడా ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, చాలామంది అవస్థలు పడుతూ అయినా సరే చాలామంది రోడ్లపైన నడుస్తున్నారు తప్ప వాటిని ఎందుకు వినియోగించుకోవట్లేదు అనేది జేహెచ్ఎంసీకి కనీసం ఆలోచన లేకుండా పోయింది. కేవలం కట్టడం వరకే మా వంతు అన్నట్టుగా జేహెచ్ఎంసీ వివరిస్తుంది. కేవలం కోట్ల రూపాయలు వెచ్చించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టించినా కూడా వాటిని ఉపయోగంలో లేకుండా అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు ప్రస్తుతం చాలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే మొత్తం ఈ లిఫ్ట్లకు సంబంధించి కూడా ఇలాంటి లిఫ్ట్లు కూడా మొత్తం పనిచేయట్లేదు. మొత్తం గ్లాసులు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. ఈ లిఫ్ట్లు కూడా అలా అసలు పనిచేయట్లేదు. కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డంగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే మారుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మద్యం సేవించడానికి కూడా ఉపయోగిస్తున్నారు తప్ప చాలా మంది అవస్థలు పడుతూ రోడ్లపైనే దాడుతున్నారు తప్ప ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు మాత్రం ఉపయోగించట్లేదు. సో పాదచారులకు సంబంధించి ఎలాంటి ప్రమాదాలు గురి కాకుండా ఉన్నందుకు గతంలో జేహెచ్ఎంసీ 100 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు నిర్మించాలని అయితే 7 ఏళ్ల క్రితం భావించింది. అయితే ఇప్పటికీ కూడా 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను అయితే నిర్మించింది. కానీ వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మొత్తం చెత్త చెదారం అయితే పేరుకుపోయాయి. మొత్తం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా పరిశుభ్రత అయితే పాటించింది. పరిశుభ్రత లేకుండా ఉండడంతో పాటు ఇందుబాబులు కూడా తాగి పడేసిన సీసాలు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన పడేస్తూ ఉన్నారు. లిఫ్టులు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో లిఫ్టులు సరిగ్గా పనిచేయట్లేదు. ఈ లిఫ్టులకు సంబంధించి కూడా బాగు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎక్స్కలేటర్లు సైతం కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల దగ్గర కూడా పనిచేయట్లేదు. మొత్తం ఈ ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించి కూడా మొత్తం నిరుపయోగంగా మారిపోయాయి. అయితే ఎంతో అవస్థలు పడుతూ ఉన్నటువంటి పాదచారులు మాత్రం ఏదో అలా ఇలా అవస్థలు పడుతూ ప్రమాదాలకు గురి కాకుండా అయితే రోడ్డు దాటుతున్నారు తప్ప కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో మాత్రం కనీసం ఉపయోగం లేకుండా పోతుంది. మొత్తం ఎక్కడ మెట్లు ఎక్కలేక కష్టమైనా సరే రోడ్డు పైన దాటడానికి అయితే ప్రజలు మొగ్గుతున్నారు. అయితే మొత్తం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించి కేవలం ఈ ప్రకటనలకు వేసుకోవడానికి మాత్రమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పనికొస్తున్నాయి తప్ప పాదచారులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం లిఫ్ట్కి సంబంధించి కూడా మొత్తం అద్దాలు కూడా పగిలిపోయి ఉన్నాయి. ఇలాంటి ఈ మరమ్మతులు కూడా చేయట్లేదు. దాదాపు ఎన్నో రోజుల నుంచి కూడా లిఫ్ట్ అద్దాలు పగిలిపోయినట్లు కనిపిస్తూ ఉంది. కనీసం మరమ్మతులు కూడా జేహెచ్ఎంసీ చేయలేదు. కోట్ల రూపాయలు పెట్టి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించినా కూడా ఈ సామాన్య ప్రజలకు కూడా ఉపయోగించే అవకాశం లేకుండా అయితే ఉంది. మొత్తం నిజంగా వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు కూడా మెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో లిఫ్ట్ ఉపయోగిస్తారు. కనీసం లిఫ్ట్లు కూడా పనిచేయట్లేదు. ఎస్కలేటర్కి సంబంధించి కూడా ఎస్కలేటర్ చుట్టూ కూడా అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగరంలో మొత్తం దాదాపు 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల్లో కూడా కాస్త వరకు కూడా కొంచెమైనా ఏదో ఒక దగ్గర బాగున్నాయి తప్ప మొత్తం ప్రతి ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇలాంటి లోపాలే కనిపిస్తున్నాయి. అసలు ఎంతమంది వినియోగించుకుంటున్నారు కానీ కనీసం అవగాహన కూడా జేహెచ్ఎంసీకి లేకుండా పోయింది. అయితే ఎంతో డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించినా కూడా కనీసం నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతో కేవలం ప్రకటనలు వేసుకోవడానికి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పనికొస్తున్నాయి తప్ప పాదచారులకు మాత్రం ఇలాంటి ఉపయోగం అయితే కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా జేహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను అయితే బాగు చేయాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అరుణ్, HM TV, హైదరాబాద్.